అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్కు స్వాగతం. నిన్న బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన హృదయ విదారకమైనటువంటి సంఘటన. దాని పూర్వపురాలను పరిశీలిస్తే ఉస్మాన్ షరీఫ్ హైదీ, వీడొక యంగ్ ఫెలో, ఒక ఈ యాంటీ గవర్నమెంట్ షేక్ హసీనాకు యాంటీగా జరిగినటువంటి మూమెంట్లో ఒక ప్రధానమైనటువంటి లీడర్గా రూపొందాడు. యంగ్ ఫెలో అరౌండ్ 30 years. బేసికలీ ఇస్లామిస్ట్, ఫండమెంటలిస్ట్. వీడు ఆ ఫండమెంటలిజంని ఎంత లెవెల్కి తీసుకుపోయినాడంటే ఒక మ్యాప్ను తయారు చేసి మొత్తం అంతా భారతదేశంలో బెంగాల్ ప్రాంతము, నార్త్ ఈస్టర్న్ ప్రాంతం అంతా కూడా మా దేశంలోకి వస్తుంది ఇది అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా పెట్టాడు. మరి వాడిని ఎవరు చంపారో ఎందుకు చంపారో తెలియదు. రిక్షాలో పోతూ ఉంటే ఢాకాలో వాడిని చంపేయటం జరిగింది. వాడి అసాసినేషన్ అయితే వాడికి ఎంత ఇంపార్టెన్స్ ప్రభుత్వం ఇచ్చిందంటే వాడి బాడీని సింగపూర్కు పంపించింది. బాడీని కాదు, ఆఫ్టర్ హిస్ అసాసినేషన్ క్రిటికల్ కండిషన్లో ఉన్న బాడీని పంపించి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించినా బ్రతకలేదు, చనిపోయినాడు. అతను చనిపోయిన దానికి రియాక్షన్గా ఈ మూకలు, బేసిక్గా అన్రూలీ మాప్స్ బంగ్లాదేశ్లో ఏ లెవెల్కు రెచ్చిపోయినాయంటే మొత్తం అంతా విధ్వంసానికి పాల్పడ్డాయి. న్యూస్ పేపర్స్ ఉన్నటువంటి 2-3 ఆఫీసులను తాళబెట్టేశాయి. వీటన్నిటికీ మించి అంతకు ముందు ఈ దాస్ అనేటటువంటి హిందూ యంగ్స్టర్ మీద బ్లాస్ఫమీ ఛార్జెస్ ఉన్నాయి. బ్లాస్ఫమీ ఛార్జెస్ ఎందుకు? వాడికి ఆ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి యజమానికి వీడి మీద ఏదో ప్రాబ్లం వచ్చి ఘర్షణ వస్తే వీడు ఇస్లాం మతాన్ని దూషించాడనంటూ వాడి మీద ఛార్జ్ పెట్టాడు. ఆ ఛార్జ్ మీద పోలీస్ స్టేషన్లో ఉన్నవాడిని మరి ఆ పోలీసులు అంతా షరీకైనటువంటి పరిస్థితి తీసుకొచ్చి దారుణంగా కొట్టి ఆ లైఫ్తో ఉన్నవాడిని ఉరివేసి తగలబెట్టేశారు. ఎంత దారుణం అంటే ఈ ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ మూకలు ఎంత దరిద్రంగా ప్రవర్తించగలరనేటటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఒక బంగ్లాదేశ్ ప్రాబ్లం కాదు, ఇది మొత్తం సౌత్ ఏషియా ప్రాబ్లం. ఈ మన మొత్తం భారతదేశంలోనూ పాకిస్తాన్లోనూ ఇదే ప్రాబ్లం మనకు అవుపిస్తూ ఉన్నది. నృపుర్ శర్మ విషయంలో కన్నయ్యను చంపిన విధానం, దానిని వీడియో చేసి సర్క్యులేట్ చేసినటువంటి విధానం, అది మర్చిపోలేని ఘటన. అట్లాగే పాకిస్తాన్లో ఏదో రాసిన దాంట్లో కొంత బ్లాస్ఫమీ ఉన్నదని సిలోన్ దేశానికి సంబంధించిన మేనేజర్ను తరిమి కొట్టి చంపేశారు. సో ఈ ఇస్లామిక్ మూకలనేటటువంటివి విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నటువంటిది ఒక పెద్ద డేంజర్గా మొత్తం సౌత్ ఏషియాలోనే తయారైంది. రెండోది ముఖ్యమైనటువంటిది, షేక్ హసీనాను ఆ రోజు ఎందుకు పంపించారు? ఈ రైటింగ్ చేస్తున్నటువంటి మూకల మీద ఆమె పోలీస్ చర్య చేర్పింది, కొంతమందిని చంపేసింది అనేది అది ఆమె మీద ఒక ఛార్జ్. ఈరోజు ఆ ఛార్జిని పెట్టి కోర్టులో ట్రయల్ చేయడానికి ఆమెను వెనక్కి పంపించమని భారతదేశాన్ని అడుగుతున్నారు. ఈరోజు జరిగింది ఏంది? ఆ మూకలను ఒక్కడు కూడా కంటైన్ చేయడానికి ప్రయత్నం చేయలేదు. వాళ్ళ మీద ఫోర్స్ ప్రభుత్వం అనేది ఎక్కడా కూడా పెట్టలేదు. అంటే వాళ్ళు విచ్చలవిడి ఇష్టారాజ్యం ఎట్లా పడితే అట్లా చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు, ఎవరినైతే వాళ్ళను చంపేయటానికి. అట్లీస్ట్ అక్కడ ఒక ప్రభుత్వం ఉన్నది అనేటటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ అవుపించినటువంటి విధంగా ఆ మూకలన్నీ కలిపి ఆ ప్రదేశాన్ని అంతటిని కాల్చి పారేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరిగారు. ఒక చోట కూడా అట్లీస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్ ట్రయింగ్ టు ప్రివెంట్ దెమ్
ఒక గాలిలోకి ఫైరింగ్ అవసరం వస్తే ఫైర్ టు కిల్ కూడా చేయాల్సి ఉంటుంది అటువంటి మూకలను కంట్రోల్ చేయడానికి. ఎక్కడా లేదు. దీని అర్థం ఏంటి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మిలిటరీ అందరూ కూడా వీళ్లకు షరీకై ఉన్నారనేది అర్థమవుతున్నది. ఈ హైడే అనేవాడు చనిపోయిన దానికి బంగ్లాదేశ్లో ఉన్న అమెరికన్ కాన్సులేటు విచారం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో పోస్ట్ పెడుతుంది, యూరోపియన్ యూనియన్ పెడుతుంది. బట్ ఈ చనిపోయిన హిందూ మూకల చేత చంపబడిన వారికి మాత్రం ఎవరి నుంచి ఎటువంటి సానుభూతి లేదు. పాలస్తీనాలో ఏదో జరిగిపోతున్నదని ఫీల్ అయిపోయి విపరీతమైన ప్రచారం చేస్తున్న ఈ లిబరల్ అంతా ఎక్కడికి పోయినారు? వీళ్ళలో ఒక్కరి నుంచి కూడా ఎక్కడా కూడా దీని మీద కండోలెన్స్ కానీ తీవ్రతను ఖండిస్తూ కానీ మనకు అవుపించదు. ఈ షేర్వానీలు, రాణా అయూబ్లు, వరదరాజన్లు, సాగరికా ఘోష్లు ఎప్పుడు ట్విట్టర్లోనూ వీటిల్లోనూ విపరీతమైన ప్రచారం చేసుకుంటూ తిరిగేటటువంటి వాళ్ళు అక్కడైపోతున్నది, ఇక్కడైపోతుంది, పాలస్తీనాలో ఇక్కడికి వచ్చేటప్పటికి దీని గురించి మాట్లాడేవాడు ఎవడూ లేకపోయినాడు. వీటన్నిటిని మించి బంగ్లాదేశ్ మనకు ఒక పెద్ద ప్రాబ్లంగా తయారవుతున్నది. పాకిస్తాన్ను మించిన ప్రాబ్లంగా ఈరోజు ఇండియాకు బంగ్లాదేశ్ తయారవుతున్నది. భారతదేశం చాలా క్లియర్గా 2-3 విషయాల్లో ఉండాలి. అక్కడ రిజిమ్ ఏదైనా కానీ, అది షేక్ హసీనా రిజిమా, ఇంకో రిజిమా, యూనస్ రిజిమా అనేది వదిలిపెట్టేయండి. మన దేశ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ నిర్దాక్షిణ్యంగా వాళ్ళతో ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. వీళ్ళంతా మన వాళ్ళే, మన దేశం వాళ్ళే అని మొరార్జీ దేశాయ్ ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ ఫరాకా బ్యారేజ్ నుంచి వాళ్ళకి ఎక్కువ వాటర్ అలొకేషన్ ఇచ్చారు. ఇటువంటి కన్సిడరేషన్తో చూడాల్సిన అవసరం ఈ 2 భారతదేశం యొక్క నైబర్స్కు చూడాల్సిన అవసరం మనకైతే లేదు. పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ మన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దానికి అనుగుణంగానే మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి, షేక్ హసీనాను మార్చటంలోనూ యూనస్ను తీసుకురావటంలోనూ అమెరికా పాత్ర ఎంత ఉన్నది? తప్పకుండా ఉన్నది. సోరోస్ బ్యాచ్ వీండ్లు ప్రతి దేశంలోనూ ఒక ఎడ్యుకేషన్ను ప్రోత్సహించి ఫైనాన్స్ చేసి దాని ద్వారా రిజిమ్ చేంజ్కి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అది లిబరల్ ఫోర్సెస్ కాదు, టోటలీ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ ఇక్కడ వర్క్ చేస్తున్నాయి. ఇటువంటి ఫోర్సెస్ అంతకుముందు ఈ జకీర్ నాయక్ అనేవాడు చేసినటువంటి స్పీచెస్ తేట ప్రభావితమై ఈ ఢాకాలోనే ఒక నైట్ క్లబ్లో పెద్ద ఎత్తున పేల్చుడు జరగటం జరిగింది. దాంట్లో చాలామంది ఫారినర్స్ చచ్చిపోయినారు. సో ఈ అమెరికా, యూరోప్ యూనియన్ ఇది ఏదో ఈ ప్రాబ్లము ఇండియాకు సంబంధించిన ప్రాబ్లం అనుకుంటే పొరపాటు. దీని ప్రభావం తప్పకుండా వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఈ ఫండమెంటలిస్ట్ జిహాదీ ఫోర్సెస్ ఐసిస్కు, అల్ ఖైదా వీటికి లింక్ అయినటువంటివి మనకు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి ఈరోజు అమెరికాలోనూ యూరోప్లోనూ ఉన్నటువంటి ఈ ఫండమెంటలిస్ట్ అన్ని ఒక నెట్వర్క్ కింద చేస్తూ ఉన్నారు. వీటిని వాళ్ళు ఏదో దీని ప్రభావం ఇండియా వరకే ఉంటుందనుకుంటే వాళ్ళు చాలా పొరపాటు పడుతున్నారు. వీటిని ప్రోత్సహించడం వల్ల యాక్చువల్గా లాంగ్ రన్లో వాళ్ళు కూడా నష్టపోవటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ ఫోర్సెస్ ఇదేమీ బంగ్లాదేశ్కు పరిమితమైన ఫోర్సెస్ కాదు. ఇవన్నీ ఆల్రెడీ అస్సాం, వెస్ట్ బెంగాల్లో బాగా వచ్చేసి ఉన్నటువంటి ఫోర్సెస్. చాలా ఇల్లీగల్ ఇమిగ్రేషన్ జరిగింది. దీనిని అరికట్టాలి, వీళ్ళందరినీ వెనక్కు పంపించాలి. లేకపోతే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్నదో వెస్ట్ బెంగాల్లోనూ, అస్సాంలోనూ, మిగిలిన ప్రాంతాల్లోనూ, ఇండియాలో కూడా జరిగేటటువంటి అవకాశం చాలా ఉన్నది. మొన్ననే మనం ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ దగ్గర కార్ బాంబ్ ఎక్స్ప్లోషన్తో కొంతమంది చనిపోవటం చూసాం. ఈ జిహాదీ ఫోర్సెస్ను ఒక కంట కనిపెడుతూ కంటైన్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అవసరమైతే ఎప్పుడో ఒకప్పుడు బంగ్లాదేశ్ మీద కొంత మిలిటరీ చర్యకు కూడా మనం రెడీ అయి ఉండి లేకపోతే ఏది చికెన్ స్నెక్ ఏరియా చాలా చిన్నది, దానిని మనం కనుక ఆక్యుపై చేసేస్తే ఇండియాకును నార్త్ ఈస్ట్కు మధ్య సంబంధం తిరిగిపోతుంది అనే లెవెల్లో మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు బంగ్లాదేశ్లో ఉండేటటువంటి ఈ ఎక్స్ట్రీమిస్టు. భారతదేశ విభజనలోనే భారతదేశానికి ఒక పెద్ద అన్యాయం జరిగింది. చిట్టగాంగ్ ఏరియా యాక్చువల్గా మనకు వచ్చి ఉండాల్సిందే. అక్కడ ఉన్న చక్మాసు హిందూస్ ఎక్కువ బుద్ధిస్టు ఈరోజు వాళ్ళు కూడా ఈ దేశం కింద సఫర్ అవుతూ ఉన్నారు. అక్కడ కానీ ఈ చికెన్ నెక్ని ఎక్స్పాండ్ చేసుకోవటానికి కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం తప్పకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈరోజు వాళ్ళ
సావరెనిటీ, వాళ్ళ ఎగ్జిస్టెన్స్ను దెబ్బతీసే ప్రయత్నం జరిగితే రష్యా ఎట్లా యుక్రెయిన్ మీద యుద్ధం చేసిందో మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా న్యూ రూల్స్ వస్తూ ఉన్నాయి. వెనుజులాతో ఎటువంటి సంబంధం లేకపోయినా, అవసరం లేకపోయినా ఈరోజు వాళ్ళ ఇంట్రెస్ట్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి, దండయాత్ర చేయడానికి అమెరికా రెడీ అవుతుంది. ఈ న్యూ వరల్డ్ రూల్స్లో మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవటానికి తప్పకుండా సరైనటువంటి స్ట్రాటజీని అమలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా చాలా హృదయ దారుణమైనటువంటి విషయం ఇది. ఈరోజు జరిగింది కాదు, 1940s నుంచి బంగ్లాదేశ్లో జరుగుతూనే ఉన్నది. ఎప్పుడైతే ముస్లిం లీగ్ను అక్కడ పెద్ద ఫోర్స్ కింద జిన్నా తయారు చేయగలిగాడో, ఆ రోజు నౌఖాళీలో జరిగింది ఏంటి, 1971లో మళ్ళా బంగ్లాదేశ్ లిబరేషన్ టైంలో పాకిస్తానీ ఆర్మడ్ ఫోర్సెస్ చేసినటువంటి అట్రాసిటీస్ ఏంది, ఈరోజు అక్కడ జరుగుతూ ఉన్నది ఏంది. భాషతో సంబంధం లేకుండా ఫండమెంటలిజం, ఇస్లామిజం బంగ్లాదేశ్ను ఈరోజు రూల్ చేస్తుంది, రేపటికి కూడా రూల్ చేస్తుంది. మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. థ్యాంక్ యూ.